హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చి మా పెద్దోడు క్రికెట్కి డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ కోసం అనేసి క్రికెట్ టీంలో ప్రాబ్లమ్స్కి అయితే సెలెక్ట్ అయ్యాడండి మ్యాచెస్కి. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎక్కడుందంటే వెంకటగిరి దగ్గర అండి. ఇది తిరుపతి నుంచి వెంకటగిరికి వెళ్ళే దారిలో ఒక స్టేడియం ఉందన్నమాట ఇక్కడ. సో అక్కడికైతే రమ్మన్నారు. మార్నింగ్ 8కి రమ్మన్నారు. మేమైతే వచ్చాం కానీ 8కే, బట్ వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది. అందుకని మేము వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఒక 3 అవర్స్ అయితే వెయిట్ చేసాము. ఇప్పుడే వర్షం జస్ట్ ఆగిందండి. సో ఇప్పుడిప్పుడే డ్రై అయింది. ఒక 2-3 అవర్స్ వర్షం పడి ఆగిపోయిన తర్వాత అయితే సెలెక్ట్ చేస్తున్నారు పిల్లల్ని. అంటే టీమ్స్ వైజ్ సెలెక్ట్ చేస్తున్నారన్నమాట. ఎవరెవరు ఏ టీంలో ఉంటారని ఒక 4 టీమ్స్ అయితే డివైడ్ చేసేసి అటు 2 టీమ్స్ ఇటు 2 టీమ్స్కి మ్యాచ్ అయితే పెట్టాలని చూస్తున్నారు. సో ఇక్కడ చూడండి, దూరంగా చిన్న బుల్డోజర్ టైప్లో ఉంది. దాంతో అయితే మొత్తం డ్రై చేస్తున్నారు. సో అలాగే గ్రాస్ కూడా వేస్తున్నారు అనమాట, మళ్ళీ సపరేట్గా. మరి ఎందుకో తెలియదు. అంతా మొత్తానికి అయితే డ్రై అవ్వడానికి అని చెప్పారు. ఇక్కడైతే ఒక టీం సెలెక్ట్ చేశారు, అటు సైడ్ అయితే ఒక టీం సెలెక్ట్ చేశారన్నమాట. ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మా అబ్బాయి ఏమో ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ అంటే ఒక మ్యాచ్కి 3 వికెట్స్ తీయాలంట, అప్పుడే డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ చేస్తారంట వాళ్ళు. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. పేరెంట్స్ అందరూ అటు సైడ్ కూర్చొని ఉన్నారండి. యాక్చువల్లీ ఇప్పుడే వర్షం పడిపోయినా సరే ఎండ మళ్ళీ వచ్చేసింది. అటు సైడ్ చెట్ల కింద పేరెంట్స్ కూర్చున్నారు. నేనేమో ఇటు సైడ్ కార్లో ఉన్నాను అనమాట. కార్లో ఏసీ వేసుకొని కూర్చొని మ్యాచ్ చూస్తూ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ మా అబ్బాయికి బౌలింగ్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు బౌలింగ్ చేసేది మా అబ్బాయే. ఫస్ట్ ఓవర్లోనే ఒక వికెట్ అయితే తీశాడు. మొత్తానికైతే ఒక్కొక్క బౌలర్ 3 వికెట్స్ అయితే తీయాలంటండి వాళ్ళకి ఇచ్చిన ఓవర్లలో. సో 3 వికెట్స్ మా అబ్బాయి తీశాడు. బట్ ఒక్క వికెట్ మాత్రం అది రన్నర్ ఇదిలో పోయిందనమాట. సో ఆ వికెట్ వేరే అబ్బాయికి క్యాచ్ పట్టడం వల్ల అతనికి వెళ్ళిపోయిందనమాట. అది ఆ పాయింట్ మా అబ్బాయి అకౌంట్లో పర్లేదు అది. సో 2 వికెట్లే తీశాడు. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఉంటుంది, అది కూడా ఆడండి అని చెప్పారు. ఆడిపిద్దామన్నారు సార్. బట్ నేను ఆడతావా నాన్న అంటే కాలు నొప్పిగా ఉందమ్మా, ఇంకా వద్దులే అని చెప్పాడు. సరే మాకు టైం అయిపోతుంది ఎందుకులే అనేసి, ఇంకా పెయిన్తో ఏం ఆడతాడులే అనేసి నేను తీసుకెళ్ళిపోయానండి. ఇదిగోండి ఇప్పుడే నెక్స్ట్ వికెట్ అయితే తీస్తాడు మా అబ్బాయి. ఫస్ట్ ఓవర్లోనే 3rd బాల్ 4th బాల్లోనూ వికెట్ అయితే ఒకటి తీస్తాడు. నేను ఒక్క ఓవర్ మాత్రమే వీడియో తీసానండి. ఫుల్ అంతా మ్యాచ్ తీయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఓవర్ మా అబ్బాయి దగ్గర వేయించారు కాబట్టి ఆ ఓవర్ మాత్రం వీడియో తీసాను అనమాట. చూసారు కదండి, ఫస్ట్ వికెట్ అయితే తీయడం జరిగింది. ఫస్ట్ ఓవర్లోనే పిల్లలందరూ హ్యాపీగా వెయిట్ చేసి వస్తుంటున్నారు. అయితే అందరికన్నా మావిడే హైట్ వెయిట్ ఉన్నారనమాట. సో వీళ్ళు టక్కుమని స్టార్టింగే ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నారంట అనేహ అంటూ. వీళ్ళు ఎవ్వరూ మా అబ్బాయికి తెలియదు. వీళ్ళు ఇక్కడున్న పిల్లలందరికీ ఒకరికొకరు తెలుసు అనమాట. కానీ మా అబ్బాయి మేము వైజాగ్ నుంచి వచ్చాం కాబట్టి తిరుపతికి, తిను కొత్త వీళ్ళందరికీ. యాక్చువల్గా ఎందుకు ఇక్కడికి వచ్చి ఆడుతున్నాడు మా అబ్బాయి అంటే, మా అబ్బాయి పుట్టింది తిరుపతిలోనే. సో తనకి ఇక్కడ నేటివ్ ప్లేస్ కిందికి వర్తిస్తుంది అనమాట. సో అందుకని చిత్తూరు డిస్టిక్ కిందికి వర్తిస్తుంది మా అబ్బాయి డేట్ ఆఫ్ అంతా. సో కాబట్టి ఇక్కడ సెలక్షన్స్కి ఎలిజిబుల్ అనమాట తను. సో అందుకని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనికోసం అనేసి 2-3 టైమ్స్ అయితే తిరగడం జరిగింది. టికెట్స్, కిట్టు, అవి ఇవి వాటికి స్పెషల్గా షూ, మళ్ళీ డ్రెస్సింగ్ మొత్తం టోటల్ నాకు 40,000-50,000 అయిందనమాట. సో అయినా పర్లేదు, పిల్లల కోసం మాత్రం చేయాలి. ఎందుకంటే వాళ్ళ తర్వాత ఇప్పుడు మనం డబ్బు గురించి ఆలోచిస్తే మళ్ళీ లైఫ్ లాంగ్ వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాము. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను చాలా బాగా ఆడేదాన్ని, అన్ని స్పోర్ట్స్లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. బట్ అప్పుడు ఇంత అయితే లేదు కదా మనకి ఛాన్సెస్. సో ఇప్పుడు అటు సైడ్ ఇందాక వేశారు కదండి, ఈసారి ఏమో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వేస్తున్నాడు బౌలింగ్. తనే అనమాట మా అబ్బాయి. యాక్చువల్గా 3 వికెట్స్ తీసేసాడని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడండి. బట్ ఫైనల్గా సార్ వచ్చి స్కోర్ చూసాను అనమాట. 2 వికెట్స్ అయితే నా అకౌంట్లో వచ్చింది మేడం అని మొబైల్ చూపించాను అనమాట. మన మొబైల్ చూసేసుకోవచ్చు అనమాట, స్కోర్ ఎక్కడున్నా సరే మనం చూసేసుకోవచ్చు స్కోర్ అయితే. సో సార్ వచ్చేసి 2 వికెట్స్ అంటే మా అబ్బాయి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాడు. సో పర్లేదులే నాన్న, ఇంకా వదిలేద్దాము అని చెప్పాను అనమాట. కాలేజ్లో జాయిన్ అయిపోదు కానీ హైదరాబాద్కి వెళ్ళిపోదు, ఇంకా హ్యాపీగా చదువుకో, దీని మాట వదిలేసి హ్యాపీగా సరదాగా ఆడుకో ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అంతే అని చెప్పానండి. ఇదేంటి మధ్యలో శారీస్ చూపిస్తున్నారు, పట్టు శారీస్ అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను వెంకటగిరికి ఎలాగ వచ్చాను కదా అని ఇక్కడ దగ్గరలో ఉన్న షాపులకి అయితే వెళ్ళాను, వెంకటగిరి పట్టు శారీస్ కోసం అయితే. ఇక్కడైతే చాలా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. బట్ నాకు మాత్రం నచ్చలేదు అనమాట. ఆ కలర్స్ ఆల్రెడీ నాకు ఉన్నవి అలా చూపించారు. అందుకని నేను అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి, చూసి వచ్చేసి అనమాట. ప్లస్ ప్రైస్లో కూడా చాలా డిఫరెన్స్ తెలిసింది నాకు. షాప్లో బెటర్ అనిపించింది అనమాట.
వీవింగ్ ఇదంతా ప్యూర్ అని వాళ్ళు చెప్పారనమాట. అయినా నేను ఆల్రెడీ రీసెంట్‌గానే 4 సారీస్ తీసుకున్నాను. పట్టు సారీస్ కాస్ట్‌లీవి. అందుకని ఇంకా అవసరం లేదని అయితే వచ్చేసాననమాట. చూసారా ఇంతలో మాత్రానికి సెలెక్ట్ అవ్వని దానికి ఇంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టి ఇలా చేయడం అవసరమా అని ఒక్కొక్కసారి అనిపిస్తదండి. బట్ ఇప్పుడు మనం ఆడించలేదనుకోండి, లైఫ్ లాంగ్ నన్ను నువ్వు ఆడించలేదు అనేసి వాడు ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో, ఆ ఛాన్స్ వాడికి మనం ఎందుకు ఇవ్వాలనేసి ఫైనల్‌గా ఒక ఛాన్స్ అయితే ఇద్దామని నేను అనుకున్నాను. పైగా మా వాడు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్‌కెళ్తానమ్మా, నేను సెలెక్ట్ అవుతానమ్మా అని చాలా టార్చర్ పెట్టాడండి. అందుకని తీసుకురావడం జరిగింది. సో యాహ్! ఇదే అండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్‌లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బై బై.